హలో ఆస్పిరెంట్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం వేకెన్సీ వచ్చి 16,300 ప్లస్ వేకెన్సీ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీ అనేవి రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి మండల్, జిల్లా అండ్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో వేకెన్సీస్ ఫిల్ చేయబోతున్నారు, అది కూడా టీచర్ వేకెన్సీస్. అండ్ అంతేకాకుండా రెండోది వచ్చేసి మనకి వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయి కదండి. సో వెల్ఫేర్ స్కూల్స్కి అంటే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో మనకి వేకెన్సీ అనేవి ఫిల్ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి 2 months బిఫోరే రిలీజ్ అవ్వాల్సిన నోటిఫికేషన్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల లేట్ అయింది. బట్ ఎట్టగాలకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్, చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారండి. ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం కావాలి, అది కూడా టీచర్ ఉద్యోగం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, టోటల్ వేకెన్సీ, డిస్టిక్ వైజ్ వేకెన్సీ, ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్, మన ఆంధ్రప్రదేశ్లోనే వేకెన్సీ అనేవి ఫిల్ చేయబోతున్నారు. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి నోటిఫికేషన్ రూపంలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వేకెన్సీస్ గురించి కూడా మీకు క్లియర్ కట్గా మనకి ట్రైబల్ వేకెన్సీ రిలీజ్ చేశారు. జనరల్గా మున్సిపల్ స్కూల్స్ అండ్ ఎంపీయూపీ స్కూల్స్, సో అంతేకాకుండా జిల్లా పరిషత్ స్కూల్స్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. 10th ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకైతే మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి. మీకు ఎనీ డిగ్రీ, ఎనీ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. ఒకసారి ఛానల్ పేజ్ని క్లిక్ చేసి మీకు రిలేటెడ్, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ వాళ్ళకు కూడా మంచి మంచి వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతున్నాయి. డిఫెన్స్లో లాస్ట్ 2 months బట్టి మనకి ఎక్కువ వేకెన్సీ రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇంజనీరింగ్ సెక్టర్ నుంచి కూడా మనకి ఎక్కువగా వేకెన్సీ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఒకసారి మన ఛానల్ పేజ్ని క్లిక్ చేసి ప్రతి అప్డేటు పెట్టడం జరుగుతుంది. వీడియోస్ అనేవి చెక్ చేసి మీకు రిలేటెడ్ జాబ్స్ ఏమి ఉంటే అప్లై చేసుకోండి. ఇంతవరకు ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఒక సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో మరికొన్ని మందికి అయితే షేర్ అవుతుంది. లైక్ కూడా మర్చిపోకుండా చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఏజ్ అనేది చూడండి. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇందులో కేటగిరీ వైజ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఏజ్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడికి మీకు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారికి ఏవైతే రిజర్వేషన్స్ ఉంటాయో రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయని అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు అఫీషియల్ వెబ్సైట్లో అప్కమింగ్ అప్డేట్స్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, లేదంటే అడ్మిట్ కార్డ్ రిలేటెడ్ కానీ, లేదా ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ కానీ మీరు ఏదైనా అప్డేట్స్ చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ప్రతి అప్డేట్ చెక్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవాలనుకున్నా సరే మనకి ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు దీని ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ అండి. మీరు అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్కి. నేను ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చా చూడండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20/4/2025 అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ సరిపోతుందో వీడియో ఫుల్గా చూడండి, ప్రతి డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 15/5/2025 అయితే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. డేట్స్ అనేవి చెక్ చేసుకోండి, మీరు అప్లై చేసుకోండి. లింక్ ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను, మళ్ళీ ఇక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. లింక్స్ వచ్చేసి అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ మీకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఫాలో అవుతుండండి, మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి నేను అందించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇంకా ఏమి ఇచ్చారంటే ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబుల్, అంటే మనకి మాక్ టెస్ట్లు అనేవి 25/2025 నుంచి అవైలబుల్గా ఉంటాయి అని చెప్తున్నారు. హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 30/5/2025 అయితే మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇదేంటంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ 6/6/2025 నుంచి 6/7/2025 మనకి 2 days అయితే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో రిమైనింగ్ కోసం మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోమంటున్నారు. అండ్ అంతేకాకుండా మనకి ఇంకా అప్డేట్స్ అంటూ ఏమీ ఇవ్వలేదండి. బట్ ఎగ్జామినేషన్ వరకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఫీ పేమెంట్ ఎంత ఉండాలి ఏంటి అనేది అయితే ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే, అప్లికేషన్ ఫీ అని చెప్పి మనకి 750 రూపాయలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో సపరేట్గా కేటగిరీ వైజ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. బట్ మనకి డైరెక్ట్గా అప్లికేషన్ ఫీ అంటూ 750 రూపాయలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు డేట్స్ గురించి చెప్పాను, ఒకసారి మళ్ళీ చూసుకోండి. డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ వచ్చేసి 20/4/2025, లాస్ట్ డేట్ వచ్చేసి
15/5/2025 అయితే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అండి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ బీఈడి ఆర్ డిఈఐ ఆర్ డిఈడి అని చెప్పి మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో క్వాలిఫికేషన్ అయితే మీరు మెయిన్గా చెక్ చేసుకోండి. మనకి ఇందులో సపరేట్గా బీఈడి అయితే మీరు చేసి ఉండాలి. డిగ్రీ వాళ్ళకి కానీ లేదా ఇంటర్ వాళ్ళకి కానీ అలా ఎలిజిబిలిటీ ఏమి ఉండదు. సో బీఈడి టీచర్ ట్రైనింగ్ సంబంధించి మీరైతే కోర్స్ అనేది కంప్లీట్ చేసినట్లయితేనే మీరు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క వేకెన్సీస్కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి వేకెన్సీ డీటెయిల్స్. శ్రీకాకుళంలో వచ్చి 458 వేకెన్సీ అయితే ఉన్నాయి. విజయనగరంలో 446, విశాఖపట్నంలో 734, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 1241, వెస్ట్ గోదావరి 1035, కృష్ణా డిస్టిక్ 1208, గుంటూరు వచ్చేసి 1143, అంతేకాకుండా ప్రకాశం వచ్చేసి 629, ఎస్పీఎస్ నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ వచ్చేసి 668, అండ్ చిత్తూరు వచ్చేసి 1473, కర్నూలు వచ్చేసి 2645 వేకెన్సీ మనకి ఎక్కువగా కర్నూలు నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు గోదావరి జిల్లాల నుంచి అయితే వేకెన్సీ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి వైఎస్ఆర్ కడప వచ్చేసి మనకి 705, అనంతపురం డిస్టిక్ వచ్చేసి 800 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్, మండల్ అండ్ జిల్లా పరిషత్ స్కూల్స్లో అయితే ఈ వేకెన్సీ అనేవి ఫిల్ చేయబోతున్నారు. మరి అంతేకాకుండా ఇక్కడ చూడండి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటంటే శ్రీకాకుళం వచ్చేసి 85, విజయనగరం 137, విశాఖపట్నం 400, ఈస్ట్ గోదావరి 112. అండ్ ఇక్కడ చూడండి మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్ వచ్చేసి 32, కృష్ణా 5, గుంటూరు 16, ప్రకాశం 43, నెల్లూరు వచ్చేసి 5, చిత్తూరు 5, కర్నూలు 33, వైఎస్ఆర్ కడప వచ్చేసి మనకి 4, అనంతపురం 4. ఇందులో వచ్చేసి మనకి విశాఖపట్నం నుంచి ఎక్కువగా వేకెన్సీ అనేవి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో వేకెన్సీ అనేవి ఫిల్ చేయబోతున్నారు. సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి లింక్ అనేది అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే మీ గ్రూప్స్ ఉన్నాయో గ్రూప్స్ అన్నింటిలో ఫార్వర్డ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఎక్కువ వేకెన్సీ రిలీజ్ అయింది. అంతేకాకుండా ఏపీ గవర్నమెంట్ నుంచి చాలా రోజుల తర్వాత మనకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. నోటిఫికేషన్ లింక్ అవైలబుల్గా ఉంది. స్కూల్స్ రిలేటెడ్ అంతేకాకుండా రెసిడెన్సీ అంటే ట్రైబల్ స్కూల్స్ రిలేటెడ్ కూడా మనకి లింక్ అనేది అవైలబుల్గా ఉంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఈ యొక్క అప్డేట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. వాటిని చెక్ చేసుకుని అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు. మీకు 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకైతే జాబ్స్ అనేవి మన ఛానల్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ పేజ్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ప్రతి అప్డేట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.